బిల్లులు శాంక్షన్ కావట్లేదు కదా, మరి సీఎం దృష్టికి తీసుకుపోయారా ఆయన ఏమన్నారు బిల్లులు శాంక్షన్? ఇప్పుడు సీఎం దృష్టి కంటే కొంతమంది పెద్దలు మధ్యలోనే ఉన్నారు. ఆ పెద్దలకి నేను ఎన్నోసార్లు అడిగినాను. అయినా కూడా అన్న, నా నియోజకవర్గం అభివృద్ధి చెందాలా వెనుకబడిన నియోజకవర్గము, రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఆలూరు నియోజకవర్గం అని చెప్పేసి అందరూ కూడా చెప్తారు. అక్కడ ఉండేది ఒక నల్లమట్టి కంకర్రాళ్ళ తప్ప ఏది లేదు. కాబట్టి నా నియోజకవర్గం అభివృద్ధి కావాలని అడిగినప్పుడు అది లేకున్నప్పుడు నాకు బాధగా ఉంది. మీలాంటి వాళ్ళు ఆ మధ్యలో పూజలు అడ్డుకుంటున్న విషయం మీరు అనుకుంటున్న శిల్పానికి తెలీదా? తెలియనట్టుకుంటారా ఆయన? నేను అడ్డుకుంటారా అడ్డుకోరా అనేది నేను చెప్పలేదు, కానీ నాకంతా న్యాయం జరగలేదని నేను చెప్పలేదు. సార్, ఇప్పుడు సజ్జల గారు ఆయన వారసులకే చేసుకుంటున్నారని చెప్పి అన్నారు. సరే, ఆయన అంటే రాజకీయాల్లో ఉన్నారు. ధనంజయ రెడ్డి గారు ఆయన ఐఏఎస్, ఆయనే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, ఆయన మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆయన ఐఏఎస్ అధికారి, ఆయన ఒక అధికారిగా తన విధులు నిర్వహిస్తాడు, కానీ రాజకీయాలతో ఆయనకే సంబంధం. మీకు మరి నన్ను ఈ క్వశ్చన్ వేస్తున్నారు. మీకు తెలుసు ఆయన ఆ పార్టీకి ఎంత శ్రేయ అభిలాషిగా పనిచేస్తున్నారో మీకు తెలుసు కూడా నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారంటే అది మంచిది కాదు. మీలాగే నేను కూడా నేను ప్రభుత్వానికి పనిచేస్తాడా ఇంకోటి పనిచేస్తాడు కాదు, ఆయన పనితీరు మాత్రము స్పష్టంగా మీరే తెలుసుకుని రాయండి అని చెప్పేసి నేను నేను ఎప్పుడు చూసినా కూడా నేను బిల్లులు అడిగినప్పుడు ఈ రోజు చేస్తాం, రేపు చేస్తాం, ఈ రోజు అయిపోయింది అని చెప్పడం తప్ప నాకు న్యాయం జరగలేదని నేను చెప్పాను. డైరెక్ట్ గా సీఎం గారిని కలవచ్చు సార్, మంత్రిగా ఉన్నారు, క్యాబినెట్ లో ఉన్నారు, సీఎం గారిని డైరెక్ట్ కలిసే అవకాశం లేదు, కలవచ్చు చెప్పొచ్చు. ఎన్నిసార్లు కూడా నేను కలిసినప్పుడు కూడా నాకు ఆయనకి ఉన్న బంధాలు అనుబంధాలు చెప్పాలన్నా కూడా బాగానే పలకరింపులు అన్ని విధాలుగా ప్రేమ ఉంది. కాబట్టి ఇదంతా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని నాకు బాధ. అదేమో కానీ నాకు బాధ ఏమంటే నా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని నాకు బాధపడుతున్నాను అంతే. చంద్రబాబు కూడా మేము చాలాసార్లు విమర్శలు చేశారు, అభివృద్ధి మంత్రి అని, పెంచి మంత్రి అని. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ సహజంగానే విమర్శలు ఇప్పుడు కాదు, ఇప్పుడు వచ్చింది కదా, స్వతంత్రం వచ్చి మన రాజకీయం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళని అంటుంటారు, ఇక్కడ అంటుంటారు. అది సర్వసాధారణమైన చెప్పుకోవచ్చు. దాంట్లో నాదొక భాగమని నేను అనుకో. రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి ఎమ్మెల్యే, మీకంటే ఎక్కువ తీవ్రవాదులుగా పనిచేశారు. ఆయన ఇంతకంటే ఎక్కువగా జగన్ విమర్శించి వెళ్ళిపోయారు. నెల రోజులు మళ్ళీ వచ్చేసారు పార్టీలో. మీరు కూడా మళ్ళీ అలా వచ్చారని ఏంటి గ్యారెంటీ? లేదు, ఆ రకంగా నిర్ణయం లేదు. అది ఏదేమైనా కరడుగట్టిన తీవ్రవాది అంటారు చూడు, దాంట్లో ఆ వారసత్వానికి చెందిన వ్యక్తిని చెప్పేసి